ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఆయుష్కాలపు దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి మనలను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోనను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అవును ప్రియ దేవుని బిడలారా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను చేయునదంతయు కూడా సఫలమగుతూ ఉన్నది. అతను చేయునది అంతయు కూడా దేవుడు మరి ఎంతో విజయవంతముగా ఆయన ఉంచుతాడు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది అంటూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానండి, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నానండి, ఎన్నో వ్యాపారాలు ప్రారంభిస్తున్నానండి, కానీ అభివృద్ధి లేదు, సక్సెస్ లేదు, ఎంతో నష్టము, ఎంతో ఇన్వెస్ట్ చేశాను కానీ తగిన లాభము కలుగటలేదు అని ఎంతగానో చింతించేవారు ఉన్నారు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను కానీ ఫలింపు లేదు అని బాధపడేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాగ్దానం, అతడు నీటి కాలువల యోరను నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఇటువంటి పచ్చని అనుభవము ఆశీర్వాదానికి గుర్తు. అతడు చేయునదంతయు కూడా సఫలీకృతమగుతూ ఉన్నది. అవును, మరి ఆయన బిడలు ఎక్కడ నిలిచి ఉంటే మరి అక్కడ ఆశీర్వాదం, అక్కడ వెలుగు, అక్కడ సంతోషం, అక్కడ సమాధానం ఉంటూ ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి కర్తలుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించి ఉన్నాను. గొడవలకి కారణంగా కాకుండా ఆశీర్వాదానికి కర్తలుగా ఆయన మనలను ఏర్పరిచి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ఆసక్తితో చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, అవును, మన జీవితములలో చేసే ప్రతిదీ కూడా ఆయన సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు. అతడు చేయునదంతయు కూడా సఫలమగును. నీవు ఇంటిలో దీవించబడేదవు, పొలములో దీవించబడేదవు. అవును, నీవు ఇంటిలోనే కాదు, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో ఎక్కడ నిలిచి ఉన్నా నిన్ను దేవుడు సఫలీకృతముగా అతను చేయునదంతయు కూడా సఫలమగును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమును ధ్యానించుటలో, దేవుని వాక్యమును చదువుటలో మనకి దీర్ఘాయువు ఉన్నది. అతని దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము శ్రేష్టమైనది, విలువైనది. దేవుని వాక్యానికి ఎంతో మంది ప్రాధాన్యత ఇవ్వక ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. ఎన్నో, అవును ప్రియ దేవుని బిడలారా, నేను చేస్తున్న ఏ ప్రయత్నం కూడా మరి ఫలభరితముగా లేదు అంటూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, అతడు చేయునదంతయు సఫలమగును అంటూ ఉన్నాడు. ఇది మొదలుకొని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ చదువుతూ, అవును, ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు ప్రభు వాక్యాన్ని నెమరవేసుకున్న అనుభవం మనలను ప్రతి పనిలో కూడా దీవెనకరముగాను, అభివృద్ధికరంగాను, ఆశీర్వాదకరంగాను, అనేకులకు సంతోషకరంగాను మనలను, మన కుటుంబాలను నిలబెడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆశీర్వాదానికి కర్తలుగా చేసిన దేవాతి దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, ఈ జీవం కలిగిన వాక్యమును ఇది మొదలుకొని ఎన్నడూ నేను విడిచిపెట్టను. దేనిని నేను చదువుతాను, ధ్యానిస్తాను, వ్యర్థమైన వాటితో నా మనసు నింపుకొని చింతించక, అవును, నీ వాక్యమును నేను ధ్యానించుటలో నాకు సఫలీకృత ఉన్నది, నాకు ఆశీర్వాదం ఉన్నది, నాకు విజయము ఉన్నది అని చెప్పి దేవుని వాక్యానికి విధేయత చూపి, దేవుని వాక్యానికి లోబడి అనుసరిస్తూ, అవును ప్రియ దేవుని బిడలారా, దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుందాం. ఆయన మన పరిస్థితులన్నిటినీ మార్చి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నాయనా, ఈ ఉదయకాలము నీ బిడ్డలకు ఇచ్చిన ఈ వాగ్దానం, అతడు చేయునదంతయు సఫలమగును. అవును ప్రభువా, ఇది మొదలుకొని
నీ వాక్యములో ఎంత ఆశీర్వాదం ఉన్నదో, ఎంత ఫలభరితమైన అనుభవం ఉన్నదో, ఎంత విజయం ఉన్నదో, ఎంత అభివృద్ధి ఉన్నదో తండ్రి నాయన నీ వాక్యము ద్వారా వెల్లడిపరిచారు. అవును ప్రభువా, తండ్రి నాయన అతడు నీటి కాలువల యోరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఏ విధంగా పచ్చగా తండ్రి నాయన అనేకులకు కూడా తండ్రి ఎంతో దీవెనకరంగా ఉండే అనుభవాన్ని నీ బిడ్డలకు నీవు అనుగ్రహించే దేవుడు. మీరు ఆశీర్వాదానికి కర్తలు. అవును ప్రభువా, మిమ్మల్ని ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చావు ప్రభువా. అట్టి రీతిగానే నీ బిడ్డలైన మాకు కూడా నీవు అనుగ్రహించిన దేవుడు. ఈ ఉదయ కాలం నీ బిడ్డలు తండ్రి ఆశీర్వాదానికి కర్తలుగా నీవు ఏర్పరిచావని నీ వాక్యం ద్వారా వెల్లడిపరిచారు. నీ వాక్యాన్ని ప్రేమించి, నీ వాక్యాన్ని పఠించి, వాక్యానుసారంగా జీవించుటలో నీ ఆశీర్వాదాన్ని వారి సొంతం చేసుకొని వారి జీవితాలను విజయవంతమైన అనుభవంలో నడిపించుకునే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.